గుడ్ మార్నింగ్. వేదిక 365కి స్వాగతం. ఈరోజు మనం 10th క్లాస్ తర్వాత ఏమేం కోర్సులు చదివితే బాగుంటుంది, లేదా ఏమైనా ట్రైనింగ్ కోర్సులు కానీ లేదా షార్ట్ టర్మ్ కోర్సెస్ లాంటివి చేస్తే ఎలా ఉంటుంది అనే విషయం తెలుసుకుందాం. వేదిక 365 అనేది ఒక ప్లాట్ఫామ్. మనకు ఎటువంటి అవసరం ఉన్నా సరే దీంట్లో మనం అడిగి తెలుసుకోవచ్చు. అలాగే మనం ఎటువంటి సహాయం చేయాలైనా లేదా మనకు సంబంధించి పర్సనల్ విషయాలు లేదా బిజినెస్లకు సంబంధించిన విషయాలు లేదా ఇంకేమైనా అనుమానాల నివృత్తి కోసం లేదా సలహాల కోసం మీరు సంప్రదించవచ్చు. ఇకపోతే ముఖ్యంగా 10వ తరగతి పాస్ అయిన తర్వాత మనకు ఇంటర్మీడియట్ అనేది చదవచ్చని మనకందరికీ తెలుసు. అందులో సైన్స్ గ్రూపు, కామర్స్ గ్రూపు, ఆర్ట్స్ గ్రూపు ఇలా ఉంటాయి. సైన్స్ అంటే ఎంపీసీ, బైపీసీ లాంటివి. కామర్స్ అంటే ఎంఈసీ, సిఈసీ లాంటివి. ఆర్ట్స్ అంటే హిస్టరీ, సివిక్స్ లాంటివి అన్నమాట. ఇకపోతే మనం డిప్లొమా కోర్సులు చేయొచ్చు, అలాగే ఐటీఐ కూడా చదవచ్చు. ఇవి కాకుండా మనకు పారామెడికల్ కోర్సులు లాంటివి కూడా ఉంటాయి. అలాగే వొకేషనల్ కోర్సులు లాంటివి కూడా ఉంటాయి. ఇక ఐటీఐ విషయానికి వస్తే ఐటీఐ అనేది మనకు 2 సంవత్సరాలు, 1 సంవత్సరం వ్యవధిలో ఉంటుంది. దాని తర్వాత మరలా 1 సంవత్సరం అప్రెంటిస్షిప్ చేయాల్సి ఉంటుంది. ఇక డిప్లొమా కోర్సులకు వచ్చి అప్రెంటిస్షిప్ అనేది కంపల్సరీ కాదు. కాకపోతే జాబ్కు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి అప్రెంటిస్షిప్ చేస్తే. ఐటీఐలో మనకు ఎలక్ట్రీషియన్, డ్రాఫ్ట్స్మెన్, ఫిట్టర్, కంప్యూటర్ ఆపరేటర్, టర్నర్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మిషనిస్ట్, వెల్డింగ్ అంటే వెల్డర్ ఇటువంటి కోర్సులు ఉంటాయి. ఇకపోతే పాలిటెక్నిక్లో దాన్నే డిప్లొమా అంటారు. ఈ డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, అలాగే కెమికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అనేవి ఉంటాయి. ఇట్లా రకరకాలుగా ఉంటాయి. ప్రింటింగ్ టెక్నాలజీ, టెక్స్టైల్ టెక్నాలజీ, ప్యాకింగ్ టెక్నాలజీ లాగా. వీటి విషయానికి వస్తే పాలిటెక్నిక్కి ఎంట్రన్స్ రాయాల్సి ఉంటుంది. ఎంట్రన్స్లో వచ్చిన మార్కులు లేదా ర్యాంక్ ఆధారంగా ఆ కాలేజీ అలాగే బ్రాంచ్ మీకు అలాట్ చేయబడుతుంది. ఇంకొకటి షార్ట్ టర్మ్ కోర్సులు కూడా చేయొచ్చు. ఇవి 2-3 months నుండి 6 months, 1 year వరకు కూడా ఉంటాయి. వీటిల్లో డేటా ఎంట్రీ లాంటివి ఉంటాయి. అలాగే మనం పారామెడికల్ కోర్సుల్లో కూడా జాయిన్ కావచ్చు. అవి 18 months డ్యూరేషన్ కొన్ని ఉంటాయి. అలాగే 6 months డ్యూరేషను, 2 years డ్యూరేషన్లో కూడా ఉంటాయి. వీటిల్లో కొన్ని ముఖ్యమైనవి డిప్లొమా ఇన్ శానిటేషన్ ఇన్స్పెక్టర్, డిప్లొమా ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ ఆప్టోమెట్రీ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ డెంటల్ టెక్నీషియన్ అండ్ హైజీన్, డిప్లొమా ఇన్ ఫిజియోథెరపీ, డిప్లొమా ఇన్ న్యూట్రిషన్ అండ్ డైటీటిక్స్, డిప్లొమా ఇన్ న్యాచురోపతి అండ్ యోగిక్ సైన్సెస్ ఇటువంటివి కూడా ఉంటాయి. ఇవే కాక ఎక్స్రే టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, రేడియాలజీ టెక్నీషియన్, ఎంఆర్ఐ టెక్నీషియన్ ఇటువంటివి కూడా ఉంటాయి. అలాగే ఏవియేషన్ రంగంలో కూడా కొన్ని కోర్సులు ఉంటాయి. ఎయిర్ హోస్టెస్, ఫ్లైట్ స్టేవర్డ్ ట్రైనింగ్ అని,
డిప్లొమా ఇన్ ఏవియేషన్ అండ్ టూరిజం మేనేజ్మెంట్ అని, ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ అని ఇలాంటివి. వొకేషనల్ కోర్సుల్లో ఈ రోజుల్లో కామర్సు, డిజిటల్ మార్కెటింగ్, జర్నలిజం ఇటువంటివి చాలా ఫేమస్ అయ్యాయి. ఒకసారి చూసుకుంటే మంచిది. మీకు ఏ రంగంలో ఇష్టం ఉంటుందో, అలాగే ఆపర్చునిటీస్ ఏ రంగంలో ఎక్కువగా ఉన్నాయో వాటిల్లోకి వెళ్తే మన భవిష్యత్తు బాగుంటుంది. అంతేకాకుండా ఫోటోగ్రఫీ, డ్యాన్స్, ఫ్యాషన్ టెక్నాలజీ ఇటువంటి రంగాల్లో కూడా ఒక్కసారి తొంగి చూస్తే బాగుంటుందని భావిస్తున్నాం. మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు 8985811875కి వాట్సాప్ చేయొచ్చు. అలాగే వేదిక 365లో హెల్పింగ్ నీడ్స్ అని ఉంటుంది. దాంట్లో మీకు కావాల్సిన సమాచారం కొరకు లేదా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాల్సినా కూడా మీరు అడిగితే మీకు సమాధానం ఇవ్వటం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అలాగే నలుగురికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని నొక్కితే మీకు ఈ వీడియోలు ఎప్పుడు మేము చేసినా మీకు అందుతాయి.